జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను కానీ అభివృద్ధి వైపు కానీ 13 జిల్లాల్లో అభివృద్ధి అనేది ఎక్కడా మచ్చుకు కూడా లేనటువంటి పరిస్థితి. మేము అనేకసార్లు ఛాలెంజ్ చేశాం. రాయలసీమలో 1 కోటి రూపాయల పైన మీరు ఏ ప్రాజెక్టు పైన మీరు పెట్టారా? ఉత్తరాంధ్ర మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు మీరు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలో కానీ 1,00,000 రూపాయలు పెట్టి రోడ్డు అన్న వేసారా? మేమేం చేశామో మా పరిపాలనలో పబ్లిక్గా చెప్పడానికి మా దగ్గర గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి తాలూకా లెక్కలతో సహా మా దగ్గర సమాచారం ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సహా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాము, అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మేము మళ్ళా ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. మీ స్వార్థం కోసమే ఇవాళ వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దులు తీసుకొచ్చారు. అభివృద్ధి అంటే చేసి చూపించింది గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మేము చూపించగలిగిన సత్తా మా దగ్గర ఉంది. చేసింది చెప్పగలిగినటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సవాల్ విసురుతా ఉన్నా. మీరు వచ్చిన ఈ 15 నెలల కాలంలో ఈ రాష్ట్రం మీద, అభివృద్ధి మీద మీరు ఖర్చు పెట్టినటువంటి నిధులు వైట్ పేపర్ రిలీజ్ చేసే సత్తా మీకుందా? ఏ జిల్లాలో అయినా సరే, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ, ఏ ప్రాంతాన్నైనా సరే మీరు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితిని చూపించగలిగిన సత్తా మీకుందా అని అడుగుతా ఉన్నా. మేము మా ప్రభుత్వ హయాంలో 63,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం మాత్రమే ఖర్చు పెట్టాం. అలాగే విదేశాలకు చెందినటువంటి ప్రసిద్ధి కాంచినటువంటి సంస్థల్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకి, ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇక్కడే దొరికే విధంగా గత ప్రభుత్వం ఆలోచిస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం చిల్లర్ని అలా ప్రజలకు అట్టాట పప్పు బెల్లాలుగా పంచి ఈ 15 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసుకొచ్చి ఏడాపెడా చిల్లర ప్రజలకు అక్కడక్కడ కాస్త పంచి, మరి మిగిలినటువంటి డబ్బులు ఏమైపోయినాయి అంటే పరిపాలన చేతకానటువంటి ప్రభుత్వం. అభివృద్ధి అంటే అర్థం తెలియనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించమని ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కోరుతా ఉన్నా. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి. మన రాష్ట్రం బాగుంటేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగితేనే భవిష్యత్తులో అందరం కూడా బాగుంటాం. ఈ రాష్ట్రం శాశ్వతం కానీ వ్యక్తులు శాశ్వతం కాదు. ఇవాళ మేధావులు, మధ్యతరగతి ప్రజలు, పేద వర్గాలు
బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఈ 15 నెలల ఈ ప్రభుత్వ విధానాల వల్ల సామాన్యుల జీవితాలు తలకిందులైపోయినాయి. కంప్లీట్గా ఉపాధి పోయింది. ప్రతి ఒక్కళ్ళు ఎవరిని కదిలిచ్చినా కన్నీళ్లే కనబడతా ఉన్నాయి. అది పేదవాడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ఉపాధి కోల్పోయి బతికి బట్ట కడితే చాలరా దేవుడా అనే పరిస్థితికి 15 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజల పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి. మరి మేము పరిపాలన చేశాం. ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు 5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా వచ్చిందా ఆలోచించమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యాపార వర్గాలకి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆ రోజు మీ వ్యాపారాలు ఎలా జరిగినాయి? చేతి వృత్తులు, కుల వృత్తులు, అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు, డ్వాక్రా మహిళలు ఎంత సంతోషంగా ఆనాడు 5 సంవత్సరాల పాటు ఉన్నారు. మరి ఇవాళ ఒక్కసారి ప్రభుత్వం మారగానే 15 నెలల్లో మీ జీవితాలు ఎందుకు తలకిందులు అయిపోయినాయి? ఇది ఆలోచించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఏ రాష్ట్రమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే ఒక అభివృద్ధి అనేది జరిగితే ఆ అభివృద్ధి వల్ల ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా వచ్చి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అదే ఆలోచన చేసింది. ఒక ఆస్తిని సృష్టిస్తే, ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే ఆ ప్రాజెక్టు వల్ల వేల లక్షల ఎకరాలు సాగునీరు వస్తే రాష్ట్రంలో రైతన్న ఆదాయం పెరుగుద్ది, తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది, తద్వారా అందరికీ ఉపాధి వస్తుందని చెప్పి ఆ రోజు ఆలోచించాం. ఈ కుటిల రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి, లేదంటే ప్రాంతాల మధ్య ప్రజల్ని విభజించి లబ్ధి పొందాలని ఏ రోజు కూడా చూడాల. అందుకనే ఆ రోజున మా ప్రభుత్వ హయాంలో విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశాం. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి జరగటమే లక్ష్యంగా ఆ రోజున పనిచేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయ లాంటి అమరావతిని, ఈ అమరావతి పక్క రాష్ట్రంలో చెన్నైకి మెడ్రాస్ లాగా, తమిళనాడుకి చెన్నై లాగా, తెలంగాణకి హైదరాబాద్ లాగా, కర్ణాటకకి బెంగళూరు లాగా ఈ అమరావతి నగరాన్ని తీర్చిదిద్దాలని చూసాం. దానికి ఇక్కడ ప్రాంత రైతులు సహకరించారు. ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాల భూమి ఇచ్చారు. అటు అనంతపురం, చిత్తూరు, కుప్పం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి అమరావతిలో అభివృద్ధి జరిగితే దీని ఫలాలు అన్నీ 13 జిల్లాలకి అందుతాయని, 13 జిల్లాల ప్రజలకి సెంటర్ పాయింట్గా గతంలో హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరిచారో అదే స్ఫూర్తి తీసుకొని అమరావతిని ఒక దీర్ఘకాలిక లక్ష్యాలతో అభివృద్ధి చేయడానికి ముందుకొస్తే ఇవాళ ప్రజల్ని మోసం చేసి నమ్మించి మేము కూడా అధికారంలోకి వస్తే ఈ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి ఏరు దాటి నాకు తెప్ప తగలేసినట్టు ఇవాళ రాయలసీమ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. లేని ప్రేమ, దొంగ ప్రేమ. ఉత్తరాంధ్ర మీద దొంగ ప్రేమ చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఆ రోజు ఏమేమి తీసుకొచ్చాం ఈ రాష్ట్రానికి?
ఉత్తరాంధ్రకి ఏం తీసుకొచ్చాం, రాయలసీమకి ఏం తీసుకొచ్చాం, కోస్తాంధ్రకి ఏం తీసుకొచ్చాం, జిల్లాల వారీగా చెప్పే సత్తా మాకుంది. జరిగిన వాస్తవాల్ని మీకుందా? ఈ 15 నెలల్లో ఏ జిల్లాకి ఏం అభివృద్ధి చేశారో చెప్పే సత్తా మీకుందా? ఆ ధైర్యం మీకుందా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ 13 జిల్లాల్లో ప్రాంతాల వారీగా అభివృద్ధి తీసుకొచ్చాం. శ్రీకాకుళం జిల్లాకి హార్డ్వేర్ పార్క్ తీసుకొచ్చాం. శ్రీకాకుళం జిల్లాకి ఈస్ట్ కోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకొచ్చాం. రెడ్డీస్ ల్యాబ్ ఎక్స్పాన్షన్ కానీ అభివృద్ధి తీసుకొచ్చాం. విజయనగరం జిల్లాకి స్టీల్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చాం. అలాగా విశాఖపట్నానికి అదానీ డేటా సెంటర్ 70,000 కోట్ల పెట్టుబడి తీసుకొస్తే వాళ్ళ దగ్గర కమిషన్లు కొడటానికి దాన్ని రద్దు చేశారు. లూలు గ్రూపు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లూలు గ్రూపును తీసుకొస్తే విశాఖపట్నానికి ఒక మణిహారంగా ఉంటుందని ఆ రోజు కొచ్చిన్ వెళ్ళి దుబాయ్ వెళ్ళి వాళ్ళన్నీ చూసి ఇలాంటిది విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తీసుకొస్తే దాని దగ్గర కమిషన్లు కొట్టేసి ఆ కమిషన్ల బేరం కుదరక దాన్ని రద్దు చేశారు. లూలు గ్రూప్ వచ్చుంటే ఇవాళ విశాఖపట్నం ఎలా ఉండేది? అదానీ డేటా సెంటర్ వచ్చుంటే ఎంతమందికి విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో చదువుకున్న యువతకి ఉద్యోగాలు వచ్చాయి? ఇవాళ మీ స్వార్థం కోసం విశాఖలో 2 ఆఫీసులు పెడతాం, దానికి ఒక పేరు పెడతాం, అక్కడేదో తీసుకొస్తాం అని చెప్పి విశాఖ ప్రజల్ని మోసం చేయాలని చూసే పరిస్థితి ఉండదు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీని విశాఖపట్నంలో తీసుకొచ్చాం. ఎన్నో కంపెనీలు 13 జిల్లాల్లో ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చాం. రాయలసీమలో అనంతపురంలో కియా కార్ల ఫ్యాక్టరీ, తిరుపతిలో సెల్కాను, అనేకమైన సుజుకి కంపెనీలు, అనేకమైన కంపెనీలు. తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సెల్ ఫోన్ కూడా తయారయ్యేది కాదు. ఇవాళ దేశంలో 4 సెల్ ఫోన్లు 10 ఫోన్లు తయారైతే 4 సెల్ ఫోన్లు ఆంధ్రప్రదేశ్లో తయారవుతూ ఉన్నాయి. అటువంటి స్థితికి ఒక పద్ధతి ప్రకారం శ్రీ సిటీలో కానీ తిరుపతిలో కానీ అటు అనంతపురం జిల్లాలో కానీ చిత్తూరులో కానీ కడపలో కానీ కర్నూలులో కానీ సోలార్ ప్రాజెక్టులు కానీ ఇన్ని తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో ఆ రోజు పయనించాం. కానీ ఈరోజు ఏమైపోయినాయండి? అన్నీ లూలు గ్రూప్ని కమిషన్ల కోసం తోలేశారు, అదానీ గ్రూప్ని తోలేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడి పెడతానికి ఒక్క పరిశ్రమ కూడా ఈ 15 నెలల్లో రాలేదు అంటే కారణం ఎవరు? ఎందుకని ఈ రాష్ట్రం అంటే భయపడుతున్నారు పారిశ్రామికవేత్తలు? ఒక టెర్రరిస్టు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది అని ఒక పారిశ్రామికవేత్త అన్నాడనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత చంద్రబాబు ప్రభుత్వంలో 16 లక్షల కోట్ల పరిశ్రమలు పెట్టుబడి పెడతానికి ఒప్పందాలు చేసుకొని ముందుకొచ్చారు అనంటే, మరి ఇవాళ మిమ్మల్ని చూసి పెట్టుబడి వచ్చిన వాళ్ళు కూడా పారిపోతున్నారు అనంటే ఎందుకు పారిపోతున్నారు? లూలు గ్రూపు ని మీరు బెదిరించలేదా లంచాల కోసం? అదానీ గ్రూప్ని మీరు మా రాష్ట్రానికి రావాలంటే మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని మీరు అడగలేదా? ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి ఇవాళ? కొన్ని వందల కంపెనీలు ఇవాళ రాష్ట్రం పేరు చెప్తేనే గజగజలాడుతూ ఉన్నాయి, వణికిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఇంకా మళ్ళా
పెట్టుబడులు తరలి వస్తున్నాయి, పెట్టుబడులు పెడతానికి ఎక్కువ మంది వస్తున్నారు అని ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నామన్నా, ₹1,00,000 పెడతానికి ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ కూడా రానిటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటి? ఇవాళ గత ప్రభుత్వంలో 16 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగితే ఆ ఒప్పందాలన్నీ పరిశ్రమలు కనుక పూర్తి స్థాయిలో వచ్చుంటే లూలు గ్రూప్ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అదానీ డేటా సెంటర్ ద్వారా 70,000 మంది అక్కడ విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర యువతకి అవకాశాలు వచ్చే తెలుగు వాళ్ళందరికీ. మరి ఇన్ని రకాలుగా ఇవాళ కియా కార్ల పరిశ్రమ వస్తే ఎంతమంది ఉద్యోగం చేస్తూ ఉన్నారు? రాష్ట్రంలో ఎంత ఆదాయం వస్తూ ఉంది? ఒక సెల్కార్ వస్తే ఎలా ఉంది? ఒక హిందూజా వస్తే ఎలా ఉంది? ఒక సుజుకి కంపెనీ వస్తే ఎలా ఉంది? కృష్ణా జిల్లాలో ఒక నూజివీడులో లేలాండ్ కంపెనీ వస్తే ఎలా ఉంది? లేదంటే హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ వస్తే ఎలా ఉంది? ఇన్ని రకాలుగా ఈ పరిశ్రమలు పెట్టుబడులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకి కాదా ఉపాధి వచ్చేది, ఉద్యోగాలు వచ్చేది? ఇదే అమరావతిలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తే వాళ్ళందరికీ గత ప్రభుత్వం స్థలాలు కూడా అలాట్ చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి కమిషన్ల పిచ్చితో వాళ్ళని బెదరగొడితే మీరు వద్దు, మీ రాష్ట్రం వద్దు, మీ స్థలం వద్దు, మీ ప్రభుత్వం వద్దు బాబు అని చెప్పి బతికి బట్టకడితే చాలరని ఈ రాష్ట్రం వదిలి పారిపోయిన మాట వాస్తవం కాదా? నిన్న మొన్న అంటున్నారు పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదని. దీనికి పార్లమెంట్ ఇచ్చినటువంటి ఆన్సర్ షీట్ ఇది. ఇదేమి మీరు సృష్టించింది కాదు. పార్లమెంటులో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా పార్లమెంట్ ఇచ్చినటువంటి సమాధానం సంబంధిత మంత్రి 69.54% పనులు 2014-19 కాలం మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సాక్షాత్తు పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో 69.54% పనులు పూర్తయినాయి అని చెప్పి పార్లమెంట్లో ఇచ్చినటువంటి రికార్డెడ్ ఆన్సర్ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందండి? పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఒక మేధావి అంటాడు పునాదులు కూడా వేయలేదు, ఒక మేధావి అంటాడు గేట్లు కూడా పెట్టలేదు, ఒక మేధావి అంటాడు అసలు ఏమీ చేయలేదు, తట్టడి మట్టి కూడా వేయలేదు. ఎన్ని రోజులు చెప్తారండి అబద్ధాలు? ఈ అబద్ధాలు చెప్పే కదా అధికారంలోకి వచ్చారు. ఈ అబద్ధాలు పాదయాత్రలో గల్లీ తిరిగి చెప్పారు. మీ మీడియాలో, సాక్షి మీడియాలో రోజు ఇదే పనిగా చూపించారు. కానీ ఇవాళ ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి. మీ మాయలోంచి బయటపడటానికి, మీ నిజస్వరూపం తెలుసుకోవడానికి ప్రజలకి 15 నెలల సమయం పట్టింది. ఇవాళ తమ చెప్పుతో తాము కొట్టుకోవాలి ఓట్లు వేసిన వాళ్ళని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ని 69.54% మా హయాంలో పూర్తి చేశాం. ఇంకా రాయలసీమ ప్రాజెక్టులు, దానికి కూడా వద్దాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మీకు రాయలసీమ 4 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ 3 సీట్లు గెలిచింది, మిగతాయి మొత్తం మీరే గెలిచారు.
మరి ఏం చేశారండి మీరు ఈ 15 నెలల్లో? మేము వేల కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమలో ప్రాజెక్టుల్ని తెలుగు గంగ కానించి, హెచ్ఎన్ఎస్ఎస్ కానించి, అవుకు కానించి ఈ ప్రాజెక్టులన్నీ అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు అవన్నీ కూడా పూర్తవ్వాలని ఒక సుదీర్ఘ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేశాం. ఆ రోజున డెల్టా ప్రాంతానికి, కృష్ణా ప్రాంతానికి పట్టిసీమను తీసుకొచ్చాం. ఇదే పట్టిసీమ ద్వారా 150 టీఎంసీలు రాయలసీమకి అదనంగా నీళ్ళు ఇచ్చాం. ఎన్ని వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే చెప్పండి. మీ రికార్డ్స్ తీయండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ రికార్డ్స్ తీయండి. అలాగే అవుకు టన్నెల్ పూర్తి చేసాం. అలాగే అడవిపల్లి రిజర్వాయరు, హెచ్ఎన్ఎస్ ప్రాజెక్టు, మారాల ప్రాజెక్టు రిజర్వాయరు, చెర్లోపల్లి రిజర్వాయరు, మడకసిర బ్రాంచ్ కెనాలు, గండికోట ప్రాజెక్ట్ని, అట్లాగే మచ్చుమర్రి కర్నూలు జిల్లాలో ఎవరు చేశారు ఇవన్నీ? మీరు ఈ 15 నెలల్లో ₹1 నిధులు ఇచ్చారా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? మేము పూర్తి చేసిన ప్రాజెక్టులకి సున్నాలు వేశారు. మేము కట్టిన బిల్డింగులకి మీ రంగులు వేసుకున్నారు. అంతకు మించి ఏమి చేశారు? చర్చకి రండి. అది మీడియా ద్వారా చర్చ, లేదంటే మీ కన్సర్న్ మినిస్టరా, లేదంటే మీ ఆర్థిక మంత్రా, రండి. లేదంటే మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మచ్చుమర్రికి ఎంత ఇచ్చారు, సిద్ధాపురంకి ఎంత ఇచ్చారు, పులకుర్తికి ఎంత ఇచ్చారు, ఎత్తిపోతల పథకానికి, గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, పులికనుమ ఎత్తిపోతల పథకానికి ఎంత ఇచ్చారు చెప్పండి. రాయలసీమలో కర్నూలు, కడప, చిత్తూరు చెందినటువంటి ప్రాజెక్టులు, అనంతపురం చెందినటువంటి ప్రాజెక్టులు మేము ధైర్యంగా చెప్తాం. వేల కోట్ల రూపాయలు, 64,000 కోట్లు గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టాం. 62 ప్రాజెక్టుల్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని పక్కాగా పనిచేశాం. 25 ప్రాజెక్టుల్ని పూర్తి చేశాం. మిగిలినటువంటి ప్రాజెక్టులు కూడా, రాయలసీమలో ప్రాజెక్టులను కూడా మీరు ఇవాళ సున్నాలేయటం తప్పితే మీరు ఏమన్నా నిధులు కేటాయించారా? రాయలసీమలో కాదు, ఉత్తరాంధ్ర కేటాయించలా, రాయలసీమలో కేటాయించలా, కోస్తాంధ్రలో కేటాయించలా. మరి ఎక్కడ చేశారు మీరు అభివృద్ధి చెప్పండి. పోనీ ఇక్కడ కాదండి అభివృద్ధి, పలానా సందులోనో గొంతులోనో ఏదైనా ఊళ్ళోనో చేసామని చెప్పండి. దానికి ఏదైనా ఉంటే డాక్యుమెంట్ చెప్పండి. పోనీ మేము చెప్తున్నాం 64,000 కోట్లు 62 ప్రాజెక్టులు మీద మేము ఖర్చు చేసాం. వాస్తవమా కాదా? వాస్తవం కాకపోతే మీ ఇరిగేషన్ మంత్రినో లేదంటే మీ ఆర్థిక మంత్రినో తీమనని లెక్కలు ప్రజలకు చెప్పండి. ఉత్తరాంధ్రలో మేము ఏ ప్రాజెక్టులు ఖర్చు పెట్టామని చెప్తున్నాం, రాయలసీమలో ప్రాజెక్టుల పేర్లతో సహా చెప్తున్నాం. మీరు కూడా చెప్పండి. ఇక వాళ్ళు ఇంత ఖర్చు పెట్టారయ్యా, 62,000 కోట్లు. మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 1,00,000 కోట్ల అప్పులు, ఆ 1,00,000 కోట్లని దాని మీద ఖర్చు పెట్టామేమని చెప్పండి. పోనీ మేము ఖర్చు పెట్టినటువంటి డబ్బుల ద్వారా, మేము పూర్తి చేసినటువంటి డబ్బుల ద్వారా ఇవాళ రాయలసీమలో నీళ్లు అనేది చూడనటువంటి భూములకు కూడా నీళ్ళు ఇచ్చాం. అనంతపురం చిట్ట చివరి భూములకి, పులివెందుల్లో భూములకి ఇచ్చాం, కుప్పం వరకు తీసుకెళ్ళాం, కర్నూలు జిల్లా అంతా కూడా సస్యశ్యామలం చేశాం. ఇవాళ ఏదన్నా ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఒక ఆస్తిని క్రియేట్ చేస్తే, ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే, ఆ ప్రాజెక్ట్ ద్వారా లక్షల ఎకరాలకి, లక్షల రైతులకి
ఆ ప్రాంతానికి అలాగే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుద్దని విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఆలోచిస్తారు. విజన్ ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరన్నా ఆలోచిస్తుంది. అంతేగాని మేము 17,000 ఇచ్చేసాం, లేదంటే 10,000 ఇచ్చేసాం, లేదంటే నాయి బ్రాహ్మణులకి 10,000 ఇచ్చాం, రజకులకి 10,000 ఇచ్చాం. ఎక్కడిచ్చారు మీరు? 100 మంది ఉంటే 20 మందికి ఇచ్చారు. నాయి బ్రాహ్మణుల్లో 100 మందికి 20 మందికి ఇచ్చారు. రజకుల్లో 100 మందికి 20 మందికి ఇచ్చారు. డ్రైవర్లో 9 లక్షల మంది అఫీషియల్గా రికార్డ్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర 2 లక్షల మందికి ఇచ్చారు. అమ్మఒడి పథకం అన్నారు. ఎవరికి వచ్చిందండి అమ్మఒడి? 20% నుంచి 30% మందికి ఇచ్చారా? ఇవాళ మళ్ళీ చేయూత పథకం అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రజలు కోరుకుంటుంది 365 రోజులు 5 సంవత్సరాలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ సంసారాలు సాఫీగా వెళ్ళాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్పితే మీరిచ్చే చిల్లర డబ్బుల కోసం కాదండి మీకు ఓట్లేసింది. ఇవాళ మా హయాంలో ఒక ఒంటరి మహిళకి ఒక వృద్ధులకి 2,000 రూపాయలు పింఛను ఇస్తే 24,000 రూపాయలు ఆ కుటుంబానికి వచ్చినాయి సంవత్సరానికి. మీరు ఇచ్చేది 17,500 లేదంటే 10,000 రూపాయలు ఇస్తున్నారు. అది కుటుంబానికి ఒకే ఒక పథకం. మళ్ళీ రెండో పథకం, ఆ ఒక పథకం ఇచ్చామంటే ఇంక అయిపోయిందమ్మా, ఇంక మీరు ఈ ఛాయలకు కూడా రావద్దంటా ఉన్నారు. ఇది కాదండి ప్రజలు కోరుకునేది. ప్రజలు తమ కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలి, సాఫీగా జరిగిపోవాలి తమ జీవన విధానం, తమ పిల్లలు చదువుకోవాలి, భర్తకు పని ఉండాలి, అలాగే భార్య కూడా పని చేసుకునే వాళ్ళకి పని ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకు పనులు లేవు. భవన నిర్మాణ రంగ కార్మికులు 60 లక్షల మంది ఆకలితో పస్తులతో అలమటిస్తూ ఉన్నారు. చిరు వ్యాపారులు నాశనం అయిపోయారు. వ్యాపార వర్గాలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఎదురు చెప్తారు, లబో దిబోం అంటూ ఉన్నారు. షాపుల్లో పనిచేసే గుమస్తాలను కూడా తీసేశారు. దుర్భరమైన జీవితం, దుర్భిక్షం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మా హయాంలో సంపద సృష్టించాం, గ్రోత్ డబల్ డిజిట్ గ్రోత్ను సాధించి దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అన్నిటికన్నా అత్యధిక గ్రోత్ సాధించినటువంటి రాష్ట్రంగా ఆ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేశాం. ఏదండి మీ దాంట్లో గ్రోత్? మరి గ్రోత్ ఎక్కడుంది? అభివృద్ధి ఎక్కడుంది? సంపద ఎక్కడుంది? మీ దెబ్బకి వచ్చే ఇన్వెస్టర్లు బారిపోయారు. మీ పరిపాలన చేతకాక చిల్లర డబ్బులు పంచడం వల్ల ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థల్లో కుప్పకూలిపోయినాయి. మన రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితే లేదు. పారిశ్రామిక ఇన్వెస్ట్మెంట్లు రావట్లేదు. ఉద్యోగులకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి ఈ 15 నెలల కాలంలోనే వస్తే ఇంకా రాబోయే రోజులు ఏ విధంగా ఉంటాయో ఆలోచించుకుంటేనే భయపడిపోయే పరిస్థితి. అందుకనే చెప్తా ఉన్నాం, ఇప్పటికే మీరు ఈ 15 నెలల కాలంలో మీరు చేసిన అభివృద్ధి మీద 13 జిల్లాల సమగ్ర అభివృద్ధిని చేసింది తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం ప్రభుత్వమే. గంటాపదంగా మా దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో మేము రుజువు చేయదలుచుకున్నాం. మీకు చిత్తశుద్ధి ఉందా? మీకు ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే రండి, 13 జిల్లాల్లో ఏ ప్రాంతంలో ఏం చేశారు, ఏ ప్రాంతంలో ఏ జిల్లాకి ఏం చేశారో మీరు కూడా కాగితం తీసుకొని వచ్చి చెప్పండి, సమాధానం చెప్పండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం. ఏ రాష్ట్రమైనా
అభివృద్ధి జరిగితేనే ఆ అభివృద్ధి ఫలాల వల్ల ప్రజలకి సంపద చేకూరుద్ది. ఇప్పటికైనా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో పాలన చేద్దామనే విధానాన్ని వదిలి ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల భారాన్ని ప్రజల మీద నెత్తి, లేదంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మి దాంతో పాలన చేయటం కాదు. మీరు సమర్థత నిరూపించుకోవాలంటే అభివృద్ధి రాష్ట్రంలో జరగాలి, 13 జిల్లాల్లో జరగాలి. దానివల్ల వచ్చిన సంపదతో ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 64,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద పెట్టి సంపద సృష్టించాం. 70% పనులు తెలుగుదేశం పార్టీ హయాంలోనే పోలవరం కంప్లీట్ చేశాం, పట్టిసీమని కంప్లీట్ చేశాం. కియా లాంటి, హెచ్సిఎల్ లాంటి, సుజుకి లాంటి, సెల్కాన్ లాంటి, లూలు లాంటి, అలాగే అదాని డేటా సెంటర్ లాంటి అనేక ప్రాజెక్టుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే. మీ అవినీతి విధానాల వల్ల ఇవాళ పరిశ్రమలు పెడతానికే భయపడిపోయి పారిపోతున్నారు రాష్ట్రంలో. ఒక్క పరిశ్రమ వచ్చిందా మీరు వచ్చిన కాలంలో చెప్పండి. ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒక్క పరిశ్రమ ₹1 కోటి పెట్టి పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్రంలో మేము వస్తాము ఈ పరిశ్రమను పెడతానికని ఎవరిని వచ్చారా అని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ అంటేనే అవినీతి ఆంధ్రప్రదేశ్గా ముద్రేశారు. ఒక టెర్రర్ సృష్టిస్తూ ఉన్నారు ఇక్కడ అని చెప్పి పెట్టుబడిదారులు మనకు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. అందుకనే మేము చెప్పాం, ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి. అమరావతి అభివృద్ధి చెందితే 13 జిల్లాల్లో ప్రజలుకి ఆ సంపద, ఆ ఫలాలు అందుతాయని చెప్పాం. మళ్ళా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది ప్రజలకి వెళ్ళదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి. ప్రాజెక్టులు మీకు చేతనైతే కంప్లీట్ చేయండి, రాష్ట్ర సంపదని పెంచండి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి, గ్రోత్ని పెంచండి. అంతే తప్పితే అప్పులు తెచ్చి చిల్లర పంచి పప్పు బెల్లాలు ఇచ్చి పండగ చేసుకోండి అంటే అది ఏ కుటుంబానికి కూడా ఉపయోగపడదు. మీరిచ్చే 10,000తో సంవత్సరం మొత్తం ఏం పండగ చేసుకుంటారో చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక నాయి బ్రాహ్మడికి 10,000 ఇచ్చి పండగ చేసుకోమంటే భార్య బిడ్డలతో ఇంటద్దులు కట్టుకొని కరెంటు బిల్లులు కట్టుకొని ఏ విధంగా అతను కుటుంబాన్ని పోషించుకుంటాడు? ఒక రజకుడికి 10,000 ఇచ్చి సంవత్సరం మొత్తం బతకమంటే ఏ విధంగా బతుకుతాడు? ఇవాళ 17,500 చేయూతనిచ్చారు. 17,500తో సంవత్సరం మొత్తం పండగ చేసుకొని బతుకుతారా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. ఏ కుటుంబానికి కూడా మీరిచ్చే అరాకొర సంక్షేమ పథకాలు పని చేయవు. పనులు చూపించండి, వాళ్ళు బతికే అవకాశం చూపించండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించండి. వాళ్ళ భర్తలకి పని చూపిస్తే గర్వంగా సంతోషంగా పని చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటూ సమాజంలో తలెత్తుకొని బతికే పరిస్థితి వస్తుంది. ఇవాళ మీరు ఇచ్చే 17,000 రూపాయలు ఒక రోజులోనో, ఒక వారం రోజుల్లోనో, ఒక 10 రోజుల్లోనో అయిపోతాయి. మిగతా 350 రోజులు ఏం చేయమంటారు? అదే ఒక ఉద్యోగమో, ఒక సంపదకు చెందిన కుటుంబానికి ఒక భద్రత ఉంటే 365 రోజులు సంతోషంగా ఉంటారు.
విజన్ ఉన్నోడు ఎవరైనా సరే ఆ విధంగా ఆలోచిస్తాడు తప్పితే తాత్కాలిక ప్రయోజనాల కోసం. ఇవాళ ప్రజలు మీకు ఓట్లేసింది 5 సంవత్సరాలు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంతో ఉంటారు, ఆ కుటుంబం భద్రతతో బతుకుద్దని మీకు ఓట్లేశారు. అంతేగాని మీ చిల్లర డబ్బులు ఇచ్చి, మీ పప్పు బెల్లాలు ఇచ్చి ఆ 10 రోజులు 15 రోజులు ఉండండి, మిగతా రోజులు ఆకలితో సావండి, అద్దులు కట్టుకోలేక సావండి, పన్నులు లేక సావండి, పాల బిల్లులు కట్టుకోలేక, టెలిఫోన్ బిల్లులు కట్టుకోలేక, కేబుల్ టీవీ బిల్లులు కట్టుకోలేక, పిల్లలకి చదివించుకోలేక ఇవాళ బతికితే చాలురా బాబు అనే పరిస్థితి ఉండమని కాదు మీకు ఓట్లేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయే, గత ప్రభుత్వమే. గంటా పదంగా చెప్తాం మేము, ఏ వేదిక మీదైనా సరే దీన్ని మేము రుజువు చేయడానికి, చర్చించడానికి ఈ ప్రభుత్వంతో సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.